ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చల్లమిరపకాయలు చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో. సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూసేయండి ఎలా పెడతాను. ఫస్ట్ నేను 1 కేజీ 2-3 కేజెస్ వరకు మిరపకాయలు తీసుకున్నాను. బజ్జీ మిర్చి తీసుకున్నాను. బజ్జీ మిర్చి అయితే బాగుంటుంది చూడడానికి. కారం కూడా బాగానే ఉంటుంది. అంత ఘాటుగా ఉంటే మనం తినలేం కదా. సో మీడియంగా ఉంటుంది కారం. ఇది బాగుంటుంది చల్లమిరపకాయలు. పప్పులో నంచుకుంటే బాగుంటాయి. ఫస్ట్ 2 కేజెస్ మీదనే ఉన్నాయి ఇవి. సో ఇలా వాష్ చేసుకోవాలి వాటర్ తోటి. మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ కడిగేసుకున్నాం కదా, మొత్తం ఇలా నీట్గా కడిగేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నైఫ్ తోటి కట్ చేసుకోవచ్చు. మిడిల్లో కట్ చేయాలి. కానీ నేను సింపుల్గా ట్రిక్ ఏంటంటే పిన్నిస్ వాడుతున్నాను. సో పిన్నిస్ తోటి ఇట్లా మిడిల్ ఇట్లా అంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మొత్తం ఇక ఓపెన్ అయిపోద్ది. మీకు కనిపిస్తుందా? ఓపెన్ అయిపోయింది మొత్తం. సో ఇలా పిన్నిస్ తోటి మొత్తం అనుకోవాలి. అంటే అయిపోద్ది. కొంచెం స్లోగా అనండి, ఇరిగిపోతున్నాయి. సింపుల్గా ఉంటుంది నైఫ్ కంటే నాకైతే. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేను దాదాపు 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చేద్దామని. వర్షాలు పడేటట్టున్నాయని చెప్పారు కదా న్యూస్లో. సో వర్షాలు పడితే కదా ఎండపోవేమో అని చేయలేదు. తీరా చూస్తే డే మొత్తం ఎండ కొట్టేస్తుంది. సో అందుకే ఏమైనా కాదని ఈరోజు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయింది. అదే అలా మీకు కూడా వీడియో తీస్తే ఏమైనా యూజ్ అవ్వచ్చేమో అన్నట్టు మీ ఉద్దేశంతో చేసి మీకు పెడుతున్నాను. కొంచెం కళ్ళు జాగ్రత్త, కళ్ళలో పడితే కారం అవుతుంది. నా కళ్ళలో 2 times చుట్టింది. సో సింపుల్ అయిపోతుంది. అసలు నాకు పెళ్ళి అవ్వకముందు తెలియదు ఫ్రెండ్స్ చల్లమిరపకాయల గురించి. పెళ్ళి అయ్యాక మా ఆయన చెప్పి నాకు తెలిసింది. సో మా ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను చల్లమిరపకాయలు. నన్ను చెప్పారు చెయ్యి ఇట్లా బాగుంటాయి అంటే. సో ట్రై చేసిన, నచ్చినాయి నాకు. సో అదే కంటిన్యూ చేస్తూ ఉంటే ఎవ్రీ సమ్మర్ వచ్చినప్పుడు. సో 1 కేజీ అన్న 2 కేజీస్ అన్న పట్టించుకుంటే మాకు అదే సరిపోతుంది. Sastra, silence.
సైలెంట్గా పిల్లలు ఒకటే అల్లరి చేస్తారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నేనా చల్లమిరపకాయ. ఇందులో ఏ అవసరం సో నాకు వీడియోలు తీయడం కొత్త ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. నేర్చుకుంటూ ఉన్నా ఇంకా ఎడిటింగ్ అనేది. సో కంప్లీట్గా రాదు ఎడిటింగ్, కొంచెం నేర్చుకుంటున్నా. ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈజీ మెథడ్స్ ఏమైనా ఉంటే. సాసా బెడ్ పైన కూర్చో. సో మొత్తం ఫినిష్ అయిపోయినాయి ఫ్రెండ్స్. పక్క జరుగు. సో మొత్తం ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మజ్జిగేసి అలా మొత్తం సాల్ట్ అవన్నీ వేయాలి. సో ఫస్ట్ వచ్చేసి పెరుగు తీసుకోండి. నాకు 2 కేజెస్కి 2 కేజెస్ ఉండదు. 1 కేజీ మీద కొంచెం ఉండొచ్చు ఫ్రెండ్స్. 2 కేజీ వరకు ఉండొచ్చు, ఎగ్జాక్ట్ తెలీదు. సో నేను ఒక 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. సో నాకు ఇది సరిపోద్ది. పెరుగు తర్వాత పసుపు, సాల్ట్ కొంచెము ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. చప్పగా ఉంటే టేస్ట్ మనం నంచుకుంటాం కదా ఇది మ్యాక్సిమం. సో నంచుకునే దాంట్లో ఏ దాంట్లోనైనా కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ ఉంటుంది నా ఉద్దేశం. సో మీరు తగినంత అంటే తగినంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వామ ఫ్రెండ్స్, వామ
ఇది మొత్తం ప్లేస్ వేసుకున్న తర్వాత మీకు మజ్జిగ సరిపోదంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను కూడా కొన్ని వాటర్ వేసుకున్నాను, మీకు చూపించలేదు. వాటర్ వేసుకోండి. మొత్తం పెరుగు అంటే అది చాయిసెస్ జీరో. నేనైతే వాటర్ వేసుకున్నాను. మొత్తం కలిపేసుకోండి. మొత్తం పెరుగులైనా వేయచ్చు, వాటర్ వేసుకోండి. మొత్తం పెరుగు అంటే ఎక్కువ అవుతుంది కదా. సో కొంచెం టేస్ట్ చూసుకోండి ఎట్లుందని నాకు తెలుస్తుంది. కొంచెం కలర్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, సో ఇందులో వేసేసుకుంటున్నాను నేను. సో అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం నానబెట్టేసాము. సో ఇట్లా మనము 3 nights నానబెట్టాలి ఫ్రెండ్స్, 3 times నానబెట్టాలి. సో ఈరోజు వచ్చేసి సాటర్డే, ఈరోజు ఫస్ట్ కదా. ఈరోజు నైట్కి నానబెట్టాను. మళ్ళీ రేపు డే మొత్తం ఎండబెట్టాలి. ఎండబెట్టేసి మళ్ళీ రేపు నైట్కి మళ్ళీ నానబెట్టేసేయాలి. ఇదే మజ్జిగలో నానబెట్టేసేయాలి. రేపు సెకండ్ డే అవుతుంది కదా. మళ్ళీ ఎల్లుండి డే అంతా నానబెట్టేసి ఎల్లుండి థర్డ్ డే రోజు మళ్ళీ నానబెట్టాలి. తర్వాత మొత్తం డ్రై అయిపోయాక పెట్టేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసి మంచుకొని తినేసేయడం ఫ్రెండ్స్. సో ఈరోజు ఫస్ట్ డే. మళ్ళీ మీకు రేపు కూడా పెట్టేస్తాను. ఇందులో రేపు సెకండ్ డేది కూడా నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ డేది. హాయ్ ఫ్రెండ్స్, ఇక నైట్ వచ్చేసి మనము ఇది ఇట్లా వేసేసినాం కదా, పెరుగులు నానబెట్టేసినాం కదా, నైట్ అంతా నానాయి. సో ఇప్పుడు నెక్స్ట్ డే ఎండకి ఇట్లా ఎండ పెట్టేసారు నీట్గా. ఇది ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం 3 times ఎండబెట్టాలి 3 daysలో. మళ్ళీ రేపు ఈరోజు నైట్ అంతా మళ్ళీ నైట్ వేసేయాలి. ఎండినాక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రేపు నైట్ వేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేసేస్తే అయిపోతుంది. ఇక 3 times అయిపోతుంది. అయిపోయినాక తర్వాత మొత్తం ఎండేంత వరకు ఎండబెట్టేసి చేసేసుకోవడం ఇక ఫ్రై. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ నైట్ ఇందులోనే వేసేయాలి అది. ఫ్రెండ్స్ ఇది సెకండ్ డే ఫ్రెండ్స్. నైట్ అంతా మంచి నాన్నే మజ్జిగల. ఇది సెకండ్ డే. ఫ్రెండ్స్ ఇది థర్డ్ డే ఎండబెట్టడం. సో ఇది మొత్తం డ్రై అయిపోయినంత వరకు ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు ఎండలేవనుకో రేపు ఎల్లుండి కూడా ఎండబెట్టుకోవాలి. మొత్తం
ఇట్లా గుల్లగా అయిపోవాలి. నూనెలో వేసి ఇట్లా మనము చిప్స్ వేయించితే ఎట్లా వస్తాయి అట్లా అవుతాయి ఇవి కూడా. సో అంతవరకు ఎండబెట్టుకొని ప్యాక్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్ మొత్తానికైతే చల్లమిరపకాయలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా ఎండాయి. సో ఇవి ఆయిల్ వేస్తే చాలా మంచిగా ఇట్లా ఉబ్బుతాయి. మనం చిప్స్ వేస్తే అప్పుడు ఇట్లా ఉబ్బుతాయి అట్లా ఉబ్బుతాయి. సో పప్పులో కానీ ఏదైనా చప్పకూరలో కానీ నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. పప్పులో అయితే ఇంకా బెటర్, చాలా టేస్ట్ ఉంటాయి. సో మీరు చేయండి, నాలాగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.